దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామములో ఈస్టర్ పండుగను ఉద్దేశించి ఆరాధనకు చేరవచ్చినటువంటి మీ అందరికీ అనగా దేవుని బిడ్డలకు నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి ప్రియా స్థానిక సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ సుధాకరయ్య గారికి, వారి కుటుంబానికి, నా కుటుంబం నుంచి బాప్టిస్ట్ చర్చ్ కౌకూరు సంఘం తరపు నుంచి వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అలాగనే నన్ను ఆహ్వానించడానికి రెండవ పాత్ర వహించినటువంటి సంఘ కమిటీ, ఎందుకంటే పాస్టర్ గారు ఒక్కరే ఆహ్వానించలేడు, కమిటీతో కలిసి ఆహ్వానించాలి కనుక మరి నన్ను ఆహ్వానించిన కమిటీ సెక్రటరీ గారికి, అసిస్టెంట్ ట్రెజరర్ గారు సెక్రటరీ సి ప్రేమానందం గారికి, అలాగనే అసిస్టెంట్ ట్రెజరర్ డి మోజస్ గారికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మీతో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు నాకు చక్కటి అవకాశాలు కలిగించాడు. ఎందుకో సంఘంలోనికి రాగానే అయ్యగారిని ఇక్కడ ఆహ్వానించగానే మిమ్మల్ని అందరూ చూడగానే నాకు చాలా భయం అనిపించేసి, అందుకే బోర్డర్ నీళ్ళు తాగేసాను. అప్పుడే భయాన్ని తట్టుకోలేక సగం బోర్డర్ నీళ్ళు తాగేసాను. మిమ్మల్ని చూడగానే చాలా భయం అనిపించింది. సో ఏది ఏమైనప్పటికీ మన భయాన్ని అంతా తొలగించేది దేవుడు చిత్తమే. ఎందుకు భయం అనిపించిందంటే, చాలా సంఘాలలో వాచ్ ఈ పక్క ఉంటుంది కానీ వాచ్ ఈ పక్క ఉంది అంటే అర్థమైంది. అర్థమేంటండి? మీరు చూసుకోండి, ఏం కాదు కదా. అందుకే ఇప్పటి నుంచి వాచ్ అక్కడ కూడా పెట్టమని చెప్తా. వచ్చిన వాళ్ళందరూ కాయలకు వస్తున్నారు తెచ్చిపోతాయి కదా. అట్లా ఆ మెట్లకి ఎలా వస్తున్న టైగర్ పడిన అబ్బా ఇంత నీళ్ళు వచ్చానా అని ఒక వారం అనుకుంటాను. రెండవ వారం అనేది కరెక్ట్ వస్తారు. ఇక్కడ వాచ్ మీకు ఎవరు కనపడతలేదు, మా పాస్గా ఒక్కడికి కనపడతారు కదా. కనుక ఆ వాచ్ చూడగానే కూడా భయం అనిపించింది నాకు. ఓహో, వీళ్ళు చాలా భయపెట్టేవాళ్ళు, వీళ్ళెవరండి చాలా భయపెట్టేవాళ్ళని అర్థమైపోయింది నాకు. సో మంచిది, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఏమైనప్పటికీ మీ అందరికీ పునరుత్థానపు పండుగ శుభాకాంక్షలు. మీ అందరికీ హ్యాపీ ఈస్టర్ చెప్పండి. నాకు చెప్పరా? మీరు చెప్పకపోయినా పోయినప్పుడు మీ ద్వారా చెప్పించుకుంటా. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఇందాక అయ్యగారు అన్నారు, నా పేరు రెవరెండ్ డాక్టర్ ఆనంద్ కుమార్. నేను కౌకూరు పట్టణంలో అలాగనే తుకారంపేట బాప్టిస్ట్ సంఘంలో కూడా సీనియర్ పాస్టర్గా దేవుని యొక్క పరిచర్య చేశాను. ఆ తర్వాత కౌకూరులో ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చిగా గత 25 సంవత్సరాల నుంచి సంఘ పరిచయం నడిపిస్తూ ఉంటున్నాను. నాది చిన్న ఫ్యామిలీ అండి. చిన్న ఫ్యామిలీ అంటే అర్థం ఎట్లంటే 6 మనవలు మనవరాలు, నాకు 6 మనవలు మనవరాలు, ఇంకా 7వ మనవడు త్వరలో రాబోతున్నాడు. నెక్స్ట్ మంత్ వచ్చేస్తారు ఆటోమేటిక్గా. నా పేరు చెప్పుకోవడానికి వచ్చేస్తున్నాడు. సో 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. అందరూ పెద్ద పాపకి 2 పిల్లలు, చిన్న పాపకి 2 పిల్లలు, బాబుకి 2, అలా 3వ వస్తున్నాడు. నాకు 3 పిల్లలు, కానీ భార్య మాత్రం ఒకటే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ పెద్ద పెద్ద డబల్ ఉన్నారు కానీ ఆవిడ మాత్రమే ఒకటి. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా. ఇది నా చిన్న ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ కొరకు మీరు అందరూ ప్రార్థించాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతుంటున్నాను. మా కుటుంబం కొరకు మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉంటున్నాను. రైట్, వాక్యంలోనికి వెళ్దామండి. లూకా సువార్త 24వ అధ్యాయం
లూకా సువార్త 24వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందామండి. ఆదివారము తెల్లవారుచుండగా తీసుకొని వచ్చి చూచి లేదు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక గలిలయలో ఉండినప్పుడు. చాలండి. ఈరోజు పునరుత్థానపు పండుగ అని మనం ఆచరిస్తుంటున్నాం. ఆ రోజుల్లో ఆదివారమున తెల్లవారుతుండగానే స్త్రీలు వెళ్ళారు, సమాధి దగ్గరికి వెళ్ళారు. దీన్ని ఆధారం చేసుకొని మన సంఘాలు ఈస్టర్ సన్ రైజ్ సర్వీస్ చేస్తూ ఉంటారు. పండుగ ఈస్టర్ సన్ రైజ్. సో నేను కూడా అదే చేశాను. ఈస్టర్ సన్ రైజ్ చేసి ముగించుకొని మీ దగ్గరకు వచ్చాను. ఈ పునరుత్థానపు పండుగ దేనికోసం చేస్తామంటే, ప్రార్థనకి వచ్చిన వారందరి మీదికి పునరుత్థానం శక్తి రావాలి. హల్లెలూయా. ఏం రావాలండి? పునరుత్థానపు శక్తి కావాలి. మనం వచ్చిందే ఆ పునరుత్థాన శక్తిని పొందుకోవడానికి. మరి ఈ పునరుత్థాన శక్తి ఎలా వస్తుంది మనకి? ఎలాగ దాన్ని మనం కలిగి ఉంటాము? ఎలాగ మనం దాన్ని పొందుకోగలము? పోనీ పునరుత్థానపు శక్తి ఎలాగ మనం అనుభవించగలము? మన మానవ జీవితానికి ఈ పునరుత్థానపు శక్తి అవసరం అంటావా? మనకున్న శక్తి ధారణంగా ఇప్పుడున్న శక్తి, ఇప్పుడున్న బలము, ఇప్పుడున్న జ్ఞానము, ఇప్పుడున్న ధనము, ఇప్పుడున్నటువంటి సౌందర్యము, ఇప్పుడున్నటువంటి సమస్తము ఇక చాలండి. ఇవన్నీ ఉండుకొని కూడా ఈ పునరుత్థాన శక్తి మనకు అవసరం అంటావా? ఏమండి అవసరం అంటావండి? ఏమండి ఇప్పుడు చెప్పినవన్నీ నీకున్నా లేకపోయినా నువ్వు నష్టపోయేది ఏం లేదు. కానీ పునరుత్థాన శక్తి మాత్రం నువ్వు లేకపోతే టోటల్గా నష్టపోతావు. ధనం ఉన్నా పర్వాలేదు, ధనం లేకున్నా పర్వాలేదు, ఆస్తి అంతస్తు లేకున్నా పర్వాలేదు, సౌందర్యం లేకున్నా పర్వాలేదు, వెండి బంగారం లేకున్నా పర్వాలేదు, కానీ ఈ పునరుత్థానపు శక్తి మాత్రం ఖచ్చితంగా కావాలి. ఇది ఉంటేనే భూమి మీద మనం సమృద్ధి కలిగిన వారంగా ఉంటాం. లేకపోతే ఏదో ఒక కొరత కనుకనే పునరుత్థానపు శక్తి పునరుత్థానపు శక్తి పొందుకోవడానికే పునరుత్థానైన యేసు దగ్గరికి మనం రావాలి. ఆ రోజు మగ్దలేనే మరియ వారు కూడా తెల్లవారుజామున వెళ్ళిపోయి ఆయన చూడాలనుకున్నాడు. 3వ రోజు చేయవలసిన కార్యక్రమాలను చేయాలనుకున్నాను. సింపుల్ చెప్పాలంటే 3వ రోజు ఏమంటారండి? ఏమంటారు చెప్పండి? 3వ రోజు ఎవరో చనిపోతే 3వ రోజు ఏమంటారు? మూడొద్దులు ఏమంటారండి? మూడొద్దులు లేకపోతే 3 దినాలు లేకపోతే మూడవ కూనె రాయలసీమ ఏదో అంటారు. 3 కూనీలా 3 కొనాలి ఏదో అంటారు సంథింగ్. అలాగనే ఆ సిద్ధాంతంలో పాటించడానికి సుగంధ ద్రవ్యములను తీసుకొని 3వ రోజుని మూడొద్దులు జరిగించాలని వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిపోగానే ఏమైంది? అక్కడ ఎలాగైనా 6వ వచనంలో ఏముంది? ఆయన ఇక్కడ చెప్పండి. ఆయన ఎక్కడ లేడు? మరి ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడండి? లేచున్నాడా? లేచుండి ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? వెళ్ళిపోయాడు. గలిలయకి వెళ్ళిపోయాడా? ఆయన ఇక్కడ లేడు అంటే ఎక్కడ ఉన్నాడు? మరి ఎక్కడ ఉండాలి? ఆయన కోరుకున్న స్థానం ఏంటి? ఆయన నివసిస్తున్న స్థానం ఏంటి? ఆయన ఎందుకుంటారు అక్కడ? చెప్పండి. ఆయన ఎందుకుంటారు అక్కడ? ఆయన అక్కడ ఉండడానికి ఎవరు మానవుడా?
నీలాంటి నాలాంటి మానవుడా, నీలాంటి నాలాంటి స్వభావం కలిగిన వాడా, నీలాంటి నాలాంటి ఆలోచన కలిగిన వాడా, నీలాంటి నాలాంటి క్రియలు చేసిన వాడా, లేక మనలా బ్రతికిన వాడా? మరి ఎందుకున్నాడు అక్కడ? ఆయన అక్కడ ఉండాలని ముందుగా చెప్పాడు కదా, గతంలో చెప్పాడు కదండి. 40 రోజులు ఉపవాస ప్రాంతంలో ధ్యానించలేదా? ఆయన ఇక్కడ ఉండాలని తెలియదా? మరి స్త్రీలు ఎందుకు పరిగెత్తారు అక్కడికి? ఎందుకని వెళ్తారు అక్కడికి? ఆయనకు ఉండడానికి ఆయన మానవుడు కాదు. ఆయన 100% దేవుని కుమారుడే. ఆయన 100% మనిషి కుమారుడుగానే ఆయన ముందే చెప్పాడు. ఆయన అక్కడ ఉండను అని. అందుకే ఆయన ఇక్కడ లేడు అంటే సంథింగ్ రాంగ్. ఎక్కడో ఒక చోట ఉండే ఉన్నాడు. ఆయన లేచాడంటే ఆయన ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడు. ఎక్కడ ఉండాలనుకున్నాడు మరి ఆయన? ఎక్కడ ఉండాలనుకున్నాడండి? ఎక్కడ ఉండాలనుకున్నాడు? చెప్పండి, ఎక్కడ ఉండాలనుకున్నాడు? ఆయన లేచింది దేవుని కోసం అండి. ఆయన లేచింది దేవుని కోసం. ఎవరి కోసం లేచాడు? ఎవరి కోసం లేచాడండి? మాకేం తెలుసు అవసరం. ఆయన పని చేసుకుంటూ పోయాడు, నా పని చేసుకుంటుంది. ఆయనతో నాకేం పని ఏంటండి? ఆయన జోలికి ఏది కదండి. నా సంతానమే ఎక్కువైపోయింది, నా బాధ ఎక్కువైపోయింది, నేను ఎవరు చెప్పుకోవాలి? ఆయన లేస్తే అంతా, లేకపోతే అంతా, లేచి ఎక్కడుంటే ఏముంది, ఎక్కడ అనుకుంటే ఏముంది, నాకేంటి ఆయన ఏమండి? నాకేంటి అనుకుంటున్నారా? కాదండి, ఆయన లేచింది మన కొరకు. అందుకే గణిత పత్రికలో 2:20 ఏమన్నాడంటే, నేను కూడా క్రీస్తుతో పాటు లేచాడు. గణిత పత్రిక 2:20లో నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడను. అంటే ఎవరు జీవిస్తున్నాడు నీలో? ఆయన లేచింది దేవుని కోసం తెలుసండి. నీవు జీవించడానికి, ఆయన నీలో ఉండడానికి, ఆయన నీకు జీవమునివ్వడానికి ఆయన లేచి ఉన్నాడు. అందుకే జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అందుకే సమాధిలో నుంచి లేచిన దేవుడు సరాసరి ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? నీ హృదయంలోనికి రావాలి. నీ హృదయంలోకి రావాలి, నీ జీవంలోకి రావాలి. ఆయన లేచిన దాని కొరకు. ఎవరు ఉన్నాడండి ఈరోజు? ఎవరు ఉన్నాడా ఈరోజు? ఉన్నాడా? నన్ను ప్రశ్న అడిగిస్తారా? ఒక ప్రశ్న అడతానండి, అయిపోయినప్పుడు 3 ప్రశ్నలు వేస్తా, అంతే. ఇంకేమడగలను. పోనీ యేసు ప్రభువు చూసారు ఎప్పుడన్నా? ఈ మధ్య కాలంలో 2024 సంవత్సరం వచ్చింది కదా. ఈ 2024 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి అయిపోయింది. ఈ రోజుకి రేపు ఏప్రిల్ కదా. ఈ 3 మాసంలో ఈ 40 రోజుల ఉపవాస ప్రాంతంలో కానీ యేసయ్య ఎప్పుడైనా కనపడ్డాడా? ఎవరైనా చూసారా? చూసిన వారు చేతికి ధన్యులు. చూసిన వారు పోనీ ఇప్పుడు చూడకపోయినా కానీ గతంలో కరోనా వచ్చింది కదా, కరోనాలోనైనా చూసారా యేసు? కరోనాలో యేసు చూసారా? అప్పుడు కూడా యేసును చూడలేదా? ఏమండి, యేసును చూడలేదా? మగ్దలేను మరి వెళ్ళింది, ఏం చూసింది అక్కడ? యేసును చూసిందా లేకపోతే సమాధిని చూసిందా? కదా, అక్కడ లేడు యేసు. మరి ఇదే మాట అంటున్నాడు, మీరు యేసును చూశారా? చూడలేదు. ఎవరు యేసు? అయ్యా, పౌలు గారు ఒక మాట ఏమన్నాడంటే, మీరు మీకే తెలియని దేవుళ్ళని మీరు ఆరాధిస్తున్నారు అన్నాడు. మీరు తెలియని మనం అనటం లేదండి. మనం మన దేవుడు చూసినా కదా. మరి చూసారు, ఎందులో చూసారండి దేవుడు? యేసయ్యను చూసారా? మన ప్రజల చూడలేదా? చూడలేదా? చూడాలనుకుంటారా? ఎంతమంది చూస్తారండి? ఇప్పుడు ఎంతమంది చూడాలనుకుంటున్నారు? నేను చూపిస్తా, 100% చూపిస్తా. చూపించకపోతే నేను ఇక్కడ సినిమా చూపించకపోతే సినిమా వేసాడు గౌరవం. నా కాళ్ళకు చేతులు మీద కొట్టచ్చు, యేసు కొరకు త్యాగం చేస్తా. చూడాలనుకుని ఎంతమంది చూడాలనుకుని చేపెక్కెత్తానండి. సిగ్గుపడకుండా చేపెక్కెత్తాడు. సిగ్గుపడకండి ప్లీజ్. ఇది దేవుడి మందిరం అంటే కదా. దేవుడు చూడాలని ఆశ కలిగి ఉంటే అది పిల్లి చూపులా. ఎవరితో సిగ్గుపడినట్టు, ఎవరితో సిగ్గుపడినట్టు. సిగ్గుపడదు ఎందుకు? మెరకలు చెప్తున్నారు మీ మొఖాలు ఇట్లా పేకెత్తండి. హల్లెలూయా. ఓ సీరియస్ చూస్తారు చాలా మంది కూడా. సాలయ్య సోద అన్నట్టు ఉంది మీ మేడం మాట.
యోహాను సువార్త చదివారా? ఎవరు చదివింది యోహాను సువార్త? 1వ అధ్యాయంలో 1:1 ఏముందమ్మా? అది చూసేదవ్వండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని ఉండెను. ఒకసారి అర్థం అక్కడ, ఒకసారి అక్కడ ఆగండి, పరిగెత్తకండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు. ప్రథమంగా మాట్లాడి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు. దేవుడే కిందకి 14 వచ్చి నిప్పునండి, కిందకి 14 వచ్చిన మెల్లగా మీ స్పీడ్లో మీరు స్పీడ్ వెళ్ళేటప్పుడు ఏది పట్టుకోవాలనుకుంటున్నా అది పట్టుకోవట్లేదు, వదిలిపెడుతున్నారు. అది చాలా ప్రాముఖ్యం, ఇంపార్టెంట్. అక్కడ ఆ వర్డ్ చాలా ఇష్టం అన్నమాట. ఆ వాక్యం అంటే ఏ వాక్యము? పైన ఉన్న వాక్యం. ఆ వాక్యం అంటే ఏ వాక్యం అండి? పైన ఏముంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు ఉండెను. సో ఆ వాక్యమే ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? కృపా సత్య సంపూర్ణుడుగా. ఎక్కడుందండి అది? ఎక్కడుందండి ఇప్పుడు ఆ వాక్యము? చెప్పండి, ఎక్కడుంది ఆ వాక్యం? మన మధ్యలో ఉండెను, నివసించుతున్నదా, జీవించుతున్నదా? ఏమో రాయబడింది అక్కడ? నివసించాను అంటే అర్థం ఏంటి? దానికి ప్రాణం ఉందా, ప్రాణం లేదా? ఇక్కడ టేబుల్ చర్చిలో ఉన్నదా, నివసించుతున్నదా? ఈ టేబుల్ చర్చిలో ఉందా, నివసించుతున్నదా? ఇక్కడ పాస్టర్ గారు, మన పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన జీవించుతున్నాడా, లేకపోతే అక్కడనే నిలిచి ఉన్నాడా? అంటే ఎందుకు? దీనికి ఆయనకి ఏం సంబంధము? ఏం తేడా? దీనికి ప్రాణం లేదు, చీరలకు ప్రాణం లేదు, అందులో కూర్చున్న వాళ్ళకి ప్రాణం ఉంది. అంటే నివసించుచున్నది అంటే అర్థం ఏంటంటే ఇది ఏమున్నట్టు? ప్రాణం ఉన్నట్టు. ఇప్పుడు చెప్పండి, ఆ వాక్యం ఎక్కడుంది? కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించుచున్నది అని ఉంది. అంటే ఇప్పుడు మన మధ్యలో ఏమున్నట్టు? మన మధ్యలో వాక్యం ఉందా? చెప్పండి, మన మధ్యలో ఏమున్నాడు? వాక్యం కదండి. వాక్యం మన మధ్యలో ఉందంటే వాక్యాన్ని చూస్తే ఎవరు చూసినట్టు? ఇప్పుడు చెప్పండి, వాక్యాన్ని చూస్తే ఎవరు చూసినట్లు? ఇప్పుడు చెప్పండి, ఎన్నిసార్లు చూశారు దేవుణ్ణి? చాలాసార్లు చూసామండి మేము. పొద్దున్న చేస్తాం, ముందు ఆయన చూస్తాం ఏమండి. మరి ఇంతకుముందు ఏం చెప్పలేదు గురువుని? అప్పుడు అంటే ఏం చెప్పలేదు ఏమది? ఇప్పుడు చూసారా యేసుని? యేసు అంటే ఇట్లా ఏదో తెల్లగా ఏంటంటే ఇప్పుడు గడ్డం పెట్టుకొని తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఎంటికలు ఇక్కడ దాకా పెంచుకొని అలా ఉంటాడు అనుకున్నాడా? కాదండి, అస్సలు కాదండి. మోషేతోటి మోరియా కొండ మీద మాట్లాడిన దేవుడు రూపాన్ని చూపించకుండా ఎలా మాట్లాడండి? ఆయన కేవలము వాక్కు ద్వారా పిలిచాడు. కానీ మోషే ఆశపడ్డాడు, ప్రభా నిన్ను చూడాలనుకున్నాడు, కానీ చూడలేకపోయాడు. ఎందుకంటే దేవునికి ఏ రూపము లేదండి, దేవునికి ఏ రూపము లేదు. ఆయన వాక్ అంటే శరీరమగానే, వాక్కు శరీరమగానే అన్ని కలిగినాయి. అందుకే దేవుడు వచ్చిన వాక్యం వచ్చేదే దేవుడు. సో కనుక ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని చూస్తే ఎవరితో చూసినట్లు? వాక్యం చదివితే ఎవరితో మాట్లాడుతున్నట్లు? హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది మాట్లాడతారంటే రోజు ఆయనతోటి? రోజు మాట్లాడతారా? ముస్లిం కూర్చోట్లా కాదండి. ఏం మాట్లాడతారంటే దేవుడి వాక్యంతో మాట్లాడతారు. నేను అనుకో ప్రశ్న చేశాను మీకు. ఎందుకంటే ఆయన చూడకపోతే మనం ఆయనను ఏమని ఆరాధిస్తామండి? ఆయన చూడకపోతే ఆయన పునరుద్ధరణ శక్తి మన మీదకి ఎలా వస్తుంది? కనుక ముందు ఆయన చూడాలి. మనం ఆయన చూసినప్పుడే ఆ పునరుద్ధరణ శక్తి మన మీదకి వచ్చును గాక. అలా చూడండి, ఆయన ఇక్కడ లేడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మరి ఎక్కడున్నాడు? ఇప్పుడైనా మన హృదయంలో ఉన్నాడు. ఎందుకంటే మనం చూసాం కాబట్టి, ఆయన మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఆయన మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? ఆయన మన హృదయంలో ఉన్నారని అంటున్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సమాధిలో లేడు. ఆయన ఎక్కడున్నాడు అంటే ఆయన మన హృదయంలో ఉన్నాడు. ఎప్పుడైతే యేసు మన హృదయంలో ఉంటాడో, ఎప్పుడైతే దేవుడు వాక్యం మన హృదయంలో ఉంటుందో, అప్పుడే ఈ పునరుద్ధరణ శక్తి అనేది మన మీదకి వస్తుంది. ఆ వాక్య ప్రభావము, ఆ వాక్య శక్తి దాన్ని మనం నింపుకున్నప్పుడు కదా అది మనలోకి వస్తుంది. అప్పుడే ఆయన చూడకపోతే, ఆయనతో మాట్లాడకపోతే
ఆయన శక్తి, ఆ పునరుత్థానపు శక్తి మన మీదకి రాదు. ఎన్నిసార్లు మనం హ్యాపీ ఈస్టర్ అనుకుంటే అదేమి సరాసరి తిరిగి మన మీదకి ఏం పడదు, హ్యాపీనెస్ ఏం రాదండి. వాక్యం ఉంటేనే వస్తుంది, వాక్యం రాకపోతే. రెండో మాట చెప్తున్నానండి. రెండవది ఏంటండి? లూకా సువార్త 24:12 అయితే పేతురు లేచి సమాధి యొద్ద పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నార బట్టలు మాత్రమే, అంతే. పేతురుకి ఏం కనబడ్డాయండి? పేతురుకి ఏం కనబడ్డాయి? ఒక్కొక్కసారి పేతురు కూడా మనలాంటి వాడు అనుకుంటా నేను. ఎందుకంటే మనకు అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ సడన్గా ఏదైనా జరిగినప్పుడు అన్ని మర్చిపోతాం కదా. ఏదైనా షాక్ న్యూస్ విన్నాం అనుకోండి, షాక్ న్యూస్, పైత్యమైన న్యూస్ ఏదైనా వినరానిది ఎప్పుడైనా విన్నాం అనుకోండి, మైండ్ బ్లాక్ అయిపోతుంది కదా. మైండ్ ఏమవుతుందండి? బ్లాక్ అయిపోతుంది కదా. ఎవరు వస్తున్నారు ఇక్కడ? ఎవరు ఉన్నారా? ఎవరు వస్తున్నారు? అమ్మగారు పైకి చేస్తారు. ప్రజలు దేవునికి స్తోత్రం కలుగుగా. మైండ్ బ్లాక్ అయిపోతుంది కదా. అరే నా వైపు పని చేస్తారా, అరే చూడదా అంటున్నారు కదా ఎవరు చాలా మంది. పేతురు కూడా అలాగే మైండ్ బ్లాక్ అయిపోయింది. పేతురు యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేసినప్పుడు, ఆయనతో నడిచినప్పుడు, ఆయనతో కలిసి భోజనం చెప్పినప్పుడు, ఆయన నేను తిరిగి లేస్తాను, నేను సమాధిలో ఉండేవాడని కాదు, నేను సమాధిని గెలిచేవాడని అనేక మార్లు ఉపమానాల రీతిలో ఎన్నో మార్లు చెప్పాడు. మొన్నటి దినం కూడా, మొన్నటి మండి తరుసుడే బలారాధన చేసే కదా, ఆ రోజు కూడా ఆయనతో కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా చెప్పాడు. 12 మంది శిష్యులతో చెప్పినాడు. నాకు ఒక జ్ఞాపకం చెప్పినట్టు, నేను లేస్తానని. శిలువ వేయేటప్పుడు కూడా పొత్తి పిలాతు గారు అడిగారు, గవర్నర్ పొత్తి పిలాతు గారు, అయ్యా మీరు ఎందుకు శిలువ వేయాలని కేక వేస్తున్నారు? అసలు ఏముంది ఈయనలో? ఏ తప్పిదం దొరికింది? ఏ తప్పిదం కనబడుతుంది? నాకేమైనా కనబడడం లేదే, మీరు ఎందుకు కేక వేస్తున్నారంటే, అయ్యా ఈయన ఏమన్నాడంటే, ఆ రోజుల్లో కట్టినటువంటి దేవాలయం, సొలొమోను కట్టినటువంటి దేవాలయము, మన రాజులు కట్టినటువంటి దేవాలయము పడగొడితే 3 రోజుల్లో, ఇది ఎంత అన్యాయం అండి, ఇది తప్పు కాదా అని మాట్లాడేటప్పుడు యేసు ప్రభు ఏ దేవాలయం ఉద్దేశించి చెప్పాడు? ఆయన ఏ దేవాలయం గురించి? ఈ శరీరం అనే ఈ దేహాన్ని మీరు చంపుతారు, అది 3వ రోజు తెలియదు. అది తెలియదా పేతురికి? అది తెలియదా? మరి ఎందుకు పరిగెత్తుకుని వెళ్ళాడు? నేను ఎందుకు పరిగెత్తుకుని వెళ్ళాడు? బట్ ఇక్కడ కూడా ఏదో రహస్యం దాగి ఉంది. పేతురు పరిగెత్తడానికి రహస్యం ఉంది, వంగి చూడడానికి కూడా ఏదో రహస్యం ఉంది. ఆ రహస్యాన్ని తెలుసుకున్నప్పుడే ఈ పునరుత్థానపు శక్తి మన మీదకి వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చదవండి, ఏముంది అక్కడ? ఆయన వంగి చూడగా నారబట్టలు మాత్రమే తప్ప ఇక ఏమీ కనపడలేవు. ఎటువంటి ఈ వస్త్రాలు ఎవరు వేసుకునే వస్త్రాలండి? ఎవరు వస్త్రాలండి? యేసు ప్రభు వేసుకున్న వస్త్రాలు ఎక్కడ ఉన్నాయి? ఎందుకుంటారు సమాధిలో? ఏంటండి సమాధిలో ఎందుకుంటాయండి? సమాధిలో ఎందుకుంటాయి? మీకు ఇంకో మాట చెప్పాలా? మార్తా మరియా తమ్ముడు చనిపోయాడు. ఆయన పేరేంటి? లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన 4 రోజులకి పాపం యేసు ప్రభువు వారు అక్కడికి వచ్చారు. యేసు ప్రభువు వారు అక్కడికి వచ్చినప్పుడు పాపం మార్తా మరియా ఒకటే ఏడుస్తున్నారు. ఏమని ఏడుస్తున్నారు? అయ్యా నువ్వు ఇక్కడ ఉండింటే, అయ్యా నువ్వు ఇక్కడ ఎంత బాగుండు, నువ్వు ఉండుంటే మా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు, నువ్వు ఉంటే మా తమ్ముడు బతికేవాడు, నువ్వు ఉండుంటే ఇంత ఘోరం నాకు జరిగేది కాదు అంటే మన భాషలో వాళ్ళు కూడా అట్లే మాట్లాడుతున్నారు అనుకో. నువ్వు ఇలా ఉండుంటే మాకు ఇంట్లో ఎందుకు దుఃఖం కలుగుతున్నా, మాకెందుకు ఈ ఏడుపులు, నువ్వు లేకపోతే మాకు ఈ పరిస్థితి వచ్చింది, నువ్వు ఉంటే ఎంత బాగుండు అని ఏడుస్తున్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, సరే ఇప్పుడు ఏమైందమ్మా, నేను వచ్చాను కదా, ఇప్పుడు వచ్చి ఏం లాభం అయ్యా, ఇప్పుడు వచ్చి ఏం లాభం అండి, అప్పుడే వచ్చింటే బాగుండు, అప్పుడే చూసింటే బాగుండు. మనలో కూడా చాలా మంది పొందబెట్టినాక
సమాధి చేసినాక ఏమంటారంటే, అయ్యో ఇంత ఆలస్యం పోతుంది ఏంటక్క, ఆఖరి చూపాలను చూసుకోకపోతుంది కదా, చివరి చూపాలను చూసుకోకపోతుంది. ఏం రాత రాసాడక్క నీకు భగవంతుడు? ఏ తమ్ముడు, చివరి చూపాలను చూసుకోకపోతుంది, పాపము పోతూ పోతూ నిన్నే కలవరించి చచ్చిపోయాడంటున్నారు వాళ్ళు. ఈవిడ వినలేదు, ఆయన వినలే. ఆయన మాట్లాడినప్పుడు ఆ మాట అన్నాడో తెలియదు, కానీ ఆఖరికి వచ్చిన వారి మీదకి రాలేశ్వరుడు అయ్యో పోతు పోతు నిన్నే జ్ఞాపకం చేస్తున్నాడు. అసలు చిన్న కూతురు అంటే ఎంత ఇష్టమో, చిన్నోడంటే ఎంత ఇష్టమో, పోతు పోతూ అలాగనే చెప్పి చనిపోయాడంట. ఎంత దురదృష్టం ఉంది నీకు, దేవుడు నీకు మంత్రాలు అవుతాడు పాపం చివరితో కూడా చూసుకోలేదు అని మనం కూడా అంటాం కదండి. అంటావో లేదా చెప్పండి, అంటావో లేదండి. ఈ వార్త మరి కూడా అలాగే వేసాయి. అయ్యా చివరి వరకన్నా బాగుండు, కనీసం చివరి చూపులో కానీ ఒకవేళ నేర్చుకుందేమో, ఇప్పుడు వచ్చి ఏం లాభం అంటే వేసేది మరలాలి అన్నాడు. సరే ఇప్పుడు ఏమైంది? ఇలా ఒక పక్క బాధ, ఏడుపు, ప్రలాపం, దుఃఖమైతుంది. ఈయనంటాడు జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఉన్నా కదా, అది నువ్వు ఉంటే లాభం. అప్పటికే చచ్చిపోయి మళ్ళీ ఏం లేసొస్తారా కదా వాళ్ళ అవిశ్వాసాలు బట్టి. అప్పుడు యేసయ్య అన్నాడు, సరే మీరు ఎక్కడ పెట్టారు చెప్పండి శవాన్ని, ఎందుకు లేదు కాదు, ఒకవేళ పైకి ఒకవేళ నువ్వు అక్కడ ప్రార్థన చేసి లేసొస్తాడేమో, కుళ్ళిపోయి వాసన వస్తుంది, ఎందుకు లేయ వద్దులే అని చెప్పేసి పాపం ఆయనని బ్రతిమలాడుతుంటాడు. లేదు నడువు వెళ్దాం అనుకున్నాడు. వెళ్ళాడు. వెళ్ళగానే ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? వెళ్ళగానే చెప్పండి ఏం చేశాడు? ఏంటంటే నా బైబిల్ అయితే అట్లా లేదు. లాజరు అన్నాడా? ప్రార్థన చేశాడా? చెప్పడు. ప్రార్థన చేశాడా? పలికాడా? మనమైతే ఏం చేస్తాం? నిద్ర చేయబెట్టి అవసరమైతే గట్టిగా లోకేసి నిద్ర చేయబెట్టి యేసు నామమును కట్టిస్తున్నాడు, యేసు నామమును పో అని అంటారు. మెల్ల చెప్పదు కదా, పోని మెల్ల చెప్పచ్చు కదా. ఎందుకు భగవంత కరెక్ట్గా చేసుకొని పో ఎందుకు కదా? బైబిల్ ఉంది అక్కడ ప్రార్థనలు. పిల్లలు గమనించండి, ఎవరు కించపరచలేదు. నేను కూడా ఒక దేవుడే, నేను కూడా ఒక దేవుడే. కానీ యేసు ప్రభు వాక్ అంతే. ఆయన ఏం చేశాడు? లాజరు లేచి అనగానే ఎలా వచ్చాడు ఆయన? చనిపోయిన వాడు ఎంత వచ్చాడంటే అంటే కట్టబడిన వాడు ఎక్కడ కట్టారండి? అప్పుడు గాంధాస్పూర్లో ఎప్పుడైనా మన వాళ్ళు చనిపోయినప్పుడు చూశారు. ఎప్పుడైనా బయటకు వస్తున్న శవాన్ని ఎలా చూస్తున్నారు? అసలు మా ఊరు గారు మాట్లాడుకుని అందిస్తున్నారు, మొత్తం కావలేస్తారు. ఇంటి వెనక ఒప్పుకోండి మీరు అంటారు. వాళ్ళు ఇంటి వెనక ఒప్పుకోండి అంటారు. ఇంకా మొహం కూడా కనపడదు కదా. అలా మొత్తం చుట్టబడినాయి. మొత్తం చుట్టబడినటువంటి లాజరు కట్టబడినట్టుగానే పైన వచ్చాడు. హల్లెలూయా చెప్పండి. ఏంటంటే లాజరు లేవగా వచ్చాడు కానీ మాత్రమనేకి వినపడలేదు. కానీ ఆ వాక్కు, ఆ శక్తి, ప్రభువు యేసుక్రీస్తు యొక్క శక్తి ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే చనిపోయిన లాజరు దగ్గరికి వెళ్ళింది. ఏమండి? చనిపోయిన లాజరు దగ్గరికి తన శరీరంలో వెళ్ళిపోయింది. పునరుత్థానం శక్తి అక్కడికి వెళ్ళి ఆ చనిపోయిన వారిని పైకి లేపింది. ఇప్పుడు చనిపోయిన వారి పైకి లేపింది. ఏంటి తెలుసు అండి? వాక్. యేసు ప్రభు నోటి నుంచి రాగానే అక్కడ వెళ్ళిపోయిన జీవం. ఆయనలో జీవం ఉంది, ఆయనలో జీవం ఉంది, ఆయనలో శక్తి, ఆయనలో పునరుత్థానమైన శక్తి ఆయనలో ఉన్నది కనుకనే లాజరు లేచి రాగానే కట్టబడిన కట్టతో సైతము అలాగ లేచి వచ్చాడు. మరి ఇక్కడ యేసు ప్రభు సమాధిలో లేచినప్పుడు ఏమైంది? ఆయన చుట్టూ అవసరాలు ఎక్కడైనా మన లాజరు ఎందుకు కూడా వదిలిపెట్టలేదు? ఏంటంటే లాజరు వస్త్రాలు ఎందుకు వదిలిపెట్టలేదు? యేసు ప్రభు యొక్క వస్త్రాలు ఎందుకు అక్కడ వదిలిపెట్టారు చెప్పండి? కారణం ఏంటి? మరి ఆయన దేవుడు. ఆయన ఏంటండి? దేవుడు. లాజరు దేవునికి ప్రాణ స్నేహితుడు. లాజరు అంటే స్నేహితుడు. గమనించండి, యేసు ప్రభువు అక్కడ వదిలిపెట్టడానికి వేరే కారణం ఏంటంటే ఆయన వస్త్రాలు ఎప్పుడు ధరించుకున్నాడు తెలుసా అండి? ఆయన వస్త్రాలు ఎప్పుడు ధరించుకున్నాడండి? ఆయన
యేసు ప్రభు వంటి మీద ఉన్న వస్త్రాలు ఆయన ఎప్పుడు ధరించుకున్నారంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. నాకు టైం అయిపోతుందండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. దానికి ఇదేంటి కావాలి, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి, చాలండి చాలండి. ఈ శిశువు ఎవరంటే సర్వమానవారి నిమిత్తం కొరకై పరలోక భాగ్యమును వదులుకొని వారి పాపల నిమిత్తం కొరకై ప్రాయశ్చిత్తం చెల్లించడానికి క్రయధనముగా మనిషి కుమారుడుగా ఈ లోకానికి పుట్టగానే పుట్టిన వెంటనే ఆయన మీద ఏం చుట్టబడి ఉందండి? ఏ వస్త్రాలేవి? పొత్తి గుడ్డలు అన్నారు. ఏ వస్త్రాలేవి? పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకున్నాడు. నా పాయింట్ ఏంటంటే పొత్తి గుడ్డలు అంటే ఏంటండి? పొత్తి గుడ్డలు అంటే ఏంటి? మెత్తగా ఏంటండి? అదే పుట్టినప్పుడు ఉంటారు కదా, పెడతారు కదా. పొత్తి గుడ్డలు అంటే ఏంటి? పొత్తి గుడ్డలు అంటే ఏంటి చెప్పండి. పొత్తి గుడ్డలు మీకు తెలుస్తుంది. అమ్మగారు బాగా తెలిసి విషయం, అయ్యగారికి తక్కువ కానీ అమ్మగారికి విషయం బాగా తెలుసు. పొత్తి గుడ్డలు అంటే ఏంటి? పొత్తి గుడ్డలు అంటే ఏంటి? పాపగా పాపవస్త్రాలా? ఏదైనా దుకాణానికి వెళ్తే తెల్ల రంగు, వైట్ రంగు, బ్లాక్, నల్లది, ఇంకా ఏంటంటే రెడ్, బ్లూ అన్ని చూస్తాం కానీ పాప వస్త్రాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఆ రంగు ఎవరు కనపడుతుందా? పాప రంగు అని. మరి ఈయన చుట్టబడిన పొత్తి గుడ్డలు అంటే ఏంటి? పొత్తి గుడ్డలు అంటే ఏంటంటే విడలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కువగా వర్ణించానుకో టైం ఉండలేదు, ఎందుకంటే అందుకే మీరు వాటి నా పక్క పెట్టినట్టు దాని కూడా భయమవుతుంది. పొత్తి గుడ్డలు అంటే అర్థం ఏంటంటే పక్క బట్టలు. పక్క అంటే తెలంగాణలో పక్క అంటారు, రాయలసీమలో మనం పండుకున్న పరుపులు రాత్రి వేసుకొని చూసామండి. రాత్రి పండుకుంటే పరుపులు, దీన్ని పక్క బట్టలు అంటారు. అందుకే ఈ పక్క బట్టలు దేనికి సాదృశ్యం తెలుసా అండి? ఇవి పాపములకు సాదృశ్యం. అమ్మగారు ఎప్పుడైనా మీరు చూసారు కానీ పొద్దునే లేవగానే వారు ఏ పని చేయకముందే ఫస్ట్ వారిని మడతపెట్టి ఏం చేస్తారండి? మడతపెట్టి సోకేజ్ దగ్గర పెడతారా? ఎక్కడ పెడతారు చెప్పండి? ఎవరికి కనపడకుండా ఒక మూల పెడతారు. మీరు చిన్నప్పుడు మా అమ్మ మన అట్ట పెట్టేవారు. అవి ఎవరికి కనపడకూడదు. ఎవరు లేకమునిపే, సూర్యుడు ఉదయించకమునిపే ఇవి లేవగానే ఆ పక్క బట్టలన్నీ మడత పెట్టిన తర్వాతనే వారు మిగతా పనులు చేసుకునేవారు. ఈ పక్క బట్టలు ఏంటంటే ఇవి పాపములకు సాదృశ్యం. ఇవేంటివి? పాపములకు సాదృశ్యం. సో కనుక మానవాళి యొక్క పాప వస్త్రాలన్నీ కూడా యేసు ప్రభుల వారు పుట్టగానే తన భుజాల మీద వేసుకొని ఎక్కడ వదిలిపెట్టిన వస్త్రాలని చెప్పండి. ఎక్కడ వదిలిపెట్టిన వస్త్రాలని? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ పాపపు వస్త్రాలన్నీ కూడా యేసయ్య ఎక్కడ వదిలిపెట్టాడండి? సమాధిలో వదిలిపెట్టాడు. ఇంకో పాయింట్ చెప్తూ ఇంకో పాయింట్ మతకొచ్చింది, ఇప్పుడే వచ్చింది మాత్రమే. సమాధిలోనే ఎందుకు వదిలిపెట్టాలి? సమాధిలోనే ఎందుకు వదిలిపెట్టాడు? లేచిన తర్వాత మేడం అనేచ్చు కదా. మన ఇంట్లో ఎవరైనా జరిపినప్పుడు, పెద్దలు జరిపినప్పుడు సమాధి తీసుకెళ్ళేటప్పుడు బాక్స్ తీసుకెళ్తాం. బాక్స్తో పాటు ఆయన ఏమైనా పాత వస్త్రాలంటే అవి కూడా మూట కట్టుకొని తీసుకెళ్తాం. మూట కట్ట తీసుకుని ఏం చేస్తారు? సమాధి చేస్తారా? మేడం అనేస్తారు. కొంతమంది పేడ పడతారు, కొంతమంది అయితే కాల్చి ఏం చేస్తారు? వెంటనే కాల్ చేస్తారు. అవునా కాదండి? మరి సమాధి ఎందుకు పెట్టరు? బాడీ పెట్టరు కానీ అవసరాన్ని పెట్టరు. ఎందుకు పెట్టరు చెప్పండి? సమాధి అంటే అర్థమేంటి? సమాధి అంటే అర్థమేంటి చెప్పండి? సమాధి అంటే అర్థమేంటి? సమాధి అంటే అర్థమేంటి? కళ్ళు మూసుకుంటారు సార్. మరి ఓకే, కొంచెం దగ్గరకు వచ్చారు. అయ్యా సమాధి అంటే ఏంటి చెప్పండి? సమాధి అంటే ఏంటే ఇప్పుడు చెప్తాను. సమాధి అంటే ఒకవేళ నేను 2011లో మా అమ్మగారు నా తల్లిగారు చనిపోయారు. నా తల్లి చనిపోయింది 2011లో. 2011లో నా తల్లి చనిపోయినప్పుడు సంఘమంతా కలిసి వెళ్ళాము. రాత్రంతా పాట పాడాము, అన్ని చేసాము. తెల్లవారి
12-11:30 గంటల లోపల మేము సమాధి చేశాం. ఏం చేశామని ఏమని సమాధి అంటే ఎప్పుడు చేసిన సమాధి 2011వ తారీఖున ఫస్ట్ సండే కాబట్టి మా అమ్మ చిన్నవారం కొన ఊపిరితో ఉండగానే నాకు ఫోన్ చేశారు, నాయన మీ అమ్మ ఇప్పుడిప్పుడే మాట పడిపోతుంది, సూప్ కూడా తక్కువైపోతుందని నాకు అర్థమైపోయింది. ప్రభువు పిలుచుకుంటున్నాడు అర్థమైపోయింది. కానీ ఒకే ఒక కొడుకు కూడా వచ్చి అనగానే నేను వెళ్ళి బతికించగలను నాకు నా తల్లి నన్ను ఏం చేశాను. నెక్స్ట్ డే పొద్దున్నే పొద్దున్న ఏముంటండి ఫస్ట్ సండే సీనియర్ పాస్టర్ ఏం చేయాలా బల్లారాధన ఇవ్వాలి. సీనియర్ పాస్టర్ మన బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ ఖచ్చితంగా బల్ల ఇవ్వాలి. నేను ఈ సండే ఆరాధన విడిచిపెట్టి బల్లారాధన విడిచిపెట్టి సంఘ పరిస్థితిని విడిచిపెట్టి ఆ రాత్రి నేను బయలుదేరితే నా తల్లి బతుకుతుందా? అందుకే ఏం చేసిన దేవుడు నీ చిత్తం అనుకున్న సండే వర్షిప్ అంతా ముగించి వాటిని నింపుతూ ఉండగానే మా సెక్రటరీ వచ్చేసి నాకు స్లిప్ ఇచ్చాడు, అయ్యా తల్లి గారు మరణించారన్నాడు. హ్యాపీ దేవుని స్తోత్రం చెప్పాను వాటిని ముగించేసుకొని వెళ్ళిపోయాను. 2వ తారీఖు వెంటనే సమాధి చేసాం. ఆ రోజు సమాధి చేసిన నేను ఈ రోజు వరకు మా అమ్మ నాకు కనపడలేదు. కనపడుతుందా? ఎవరు కనపడుతుందా అండి? ఒక్కసారి మనం సమాధి చేస్తే సమాధి చేసిన వారు ఎప్పుడు కనపడతారండి నీకు? ఎందుకు కనపడరు? వాళ్ళు కనపడద్దని నువ్వు సమాధి చేసేది. వాళ్ళు కనపడద్దనే కదా సమాధి చేసేది. సమాధి అంటే అర్థం ఏంటంటే ఇక కనిపించని దృశ్యం. ఒకవేళ దేవుని చిత్తము చనిపోయిన వారి క్రియలు బాగుంది, మన క్రియలు బాగుంటే ఆ 2వ రాకడలో కనపడతాం అంతే. అంతవరకు అయితే భూమి మీద ఉన్నంత వరకు వాళ్ళు నీకు కనపడరు. అందుకే సమాధి అనగా కనపడని దృశ్యము. అందుకే యేసు ఏం చేశాడంటే ఆ పాప వస్త్రాలన్నీ కూడా ఇక ఎవరికి కనపడద్దు అని ఏం చేశాడు ఆయనవి. ఇప్పుడు చెప్పండి, మీరు సమాధి చేసిన అనుభవం ఏమన్నా ఉందా? మీరు ఈ పునరుత్థాన శక్తి మీ మీదకి రావాలంటే ఈ పునరుత్థాన శక్తి మీ మీదకి రావాలంటే 2వ పాయింట్ ఏంటంటే మీరు సమాధి చేసిన అనుభవం మీకు ఏమైనా ఉందా? ఏమైనా ఉందని మీరు సమాధి చేసిన మీకు ఏమైనా ఉందా? ఒకవేళ సమాధి చేయకపోతే పునరుత్థాన శక్తి రాదు, పొందుకోలేము. సమాధి చేయకపోతే యేసును చూడలేము కూడా. కనుక ఆ అనుభవం మీకు ఏమైనా ఉందా? ఎవరికైనా ఉందండి? లేదా? మార్క్స్ వార్త 7:21 చెప్పి ముగిస్తానండి. మార్క్ 7:21. మార్క్స్ వార్త 7:21. ఒక్క నిమిషం ఆగమ్మ, ఒక్క నిమిషం. ఎవరన్నారు? లోపల నుండి అనగా మనుషులు ఎవరు? మనుషులు మనమేనా? నేనే చెప్పండి, మనము అనుకుంటా పేరు పెట్టుకోవచ్చా లేదా? మన పేరు పెట్టుకోవచ్చా లేదా? గట్టి చెప్పండి. నీ పేరు పెట్టుకో. అమ్మ నీ పేరు అన్నపూర్ణ. అన్నపూర్ణమ్మ గారు అంటేనే చాలా. అందుకే అమ్మగారి కోసం మనం లాస్ట్కి వచ్చిన ఆయన విషయాన్ని ఎక్కడ వదిలిపెట్టండి. ఎవరైనా కూర్చున్నారా చీరలు? ఎవరైనా కూర్చుంటే మాడిపోరు అండి. ఆ చీరలు అన్నపూర్ణమ్మ గారిది. అది నేను లాస్ట్కి వచ్చినప్పుడు నా చీర అట్లే ఉండాలి. ఇక్కడ నుంచి అంత ఫుల్ అయిపోయింది కానీ ఆ చీర అట్లా ఖాళీగా ఉంది. అమ్మగారు చక్కగా రాయ కూర్చున్నామమ్మ. ఓకే. మా చర్చిలో కూడా హేమరాజు గారంగట్లో మా తల్లిగా కూడా ఆమె కూర్చోవాలి, ఎవరు కూర్చోడానికి వీల్లేదు. అన్నపూర్ణమ్మ గారు నీ పేరు పెట్టుకోమని. ఎందుకు నీకు ఖాళీగా ఉంది చీర తెచ్చు? చదవమ్మా, నీ పేరు చదవే. అమ్మ నీ పేరు పెట్టుకోమ్మా. చదవడానికి బాగా తొందరపడుతుంది. అమ్మ నీ పేరు పేరమ్మా. పోటీ పడుతున్నా చదవడానికి. ఇప్పుడు చదువు. లోపల నుండి సౌండ్ తక్కువైంది అమ్మా. గొంతు సౌండ్ తగ్గింది. ఇక్కడ ఏదో తగ్గింది గొంతు. ఇప్పుడు గట్టి చదవండి. అనగా అబ్బో మళ్ళీ మనుషులు అంటారు ఏంటండి? మనుషులు అనగా పేరు పెట్టుకో. ఇప్పుడు చదువు. క్లియర్ చదువమ్మా. అలా మళ్ళీ మనుషులు అన్నారండి. సుజాత కొట్టి వేయబడవుతండి. అన్నపూర్ణమ్మ కాపీ కొట్టకు. నీ బైబిల్ ఉంటుంది అది. ఆయన బైబిల్ నీ బైబిల్ అదే ఉంది. లోపల నుండి అనగా సుజాత హృదయంలో నుండి, లోపల నుండి అనగా ప్రేమానంద హృదయంలో నుండి, లోపల నుండి అనగా ఆనంద హృదయంలో నుండి. ఏమన్నాయంటాడు? అదే ఇప్పటిదాకా పాస్ గారు ఆనంద బాగా అనుకుంటే మీ హృదయం ఏముందో చూస్తామని ఎక్స్రే జరుగుతుంది అక్కడ. స్కానింగ్ కాదండి, ఎంఆర్ఐ. ఏంటిదండి?
ఇప్పుడు ఎంఆర్ఐ తీసుకుని తెలుస్తుంది వీళ్ళు ఏంటి అనేది. సుజాతమ్మ ఏంటి, అన్నపూర్ణమ్మ ఏంటి, అరుణ ఏంటి, వద్దు నేను పేరు చెప్తాను. ఇప్పుడు బలదేవి చెప్పమని ఎవరు చెప్పాలి? అయ్యా ప్రేమానందమా సదానందమా? ప్రేమ సెక్రటరీ మీరే కదా రాజు, ఫేస్లో కనబడుతుంది నాకు ఆల్రెడీ. చెప్పండి ఇప్పుడు చదవండి. సుజాత హృదయములో నుండి ఏమున్నాయండి? బాగా వినండి అందరూ. అమ్మ సుజాత నీ హృదయంలో ఉన్నాయి. అన్నపూర్ణమ్మ నీ చేతి ఎందుకు కాలి ముందు ఇప్పుడు చెప్తా నీకు. చెప్పండి. దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, లోపములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదృష్టులు, అహంభావములు, అవివేకములు వచ్చును. ఏంటండి ఈ చెడు ఎక్కడున్నాయంటే? ఈ చెడు ఎక్కడున్నాయి? ఎవరు హృదయం? ఎవరు హృదయం అండి? దీనికి కొన్ని యాడ్ అవుతాయి. దీనికి కొన్ని ఎక్కడ యాడ్ అవుతాయి అంటే పేతురు పత్రిక రండి, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం రండి. దీనికి కొన్ని యాడ్ అవుతాయి. అక్కడికి ఆగిపోలేదు, ఇది కొన్ని యాడ్ అవుతాయి. అవి ఏంటి చూడండి. ఈ రెండు భాగాలు. ఈ మార్క్స్ వార్తల 7:21 ఉన్నవన్నీ ఆడవాళ్ళకి, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం ఉన్నవన్నీ మగవాళ్ళకి అనుకుందాం. అయ్యా మనబోటి ఎవరు? మనబోటి ఎవరు? అయ్యా మనబోటి ఎవరు? మనమే. మనమేంటే మన పేరు ఉండదు అక్కడ. ఇప్పుడు పెట్టండి మనవాళ్ళంగా మన పేరు పెట్టుకోవచ్చా? పెట్టుకోవాలా? అయ్యా ప్రేమానందంగా పెట్టుకోవచ్చా? చెప్పండి. ఏముందంటే ప్రేమానంద హృదయంలో పోగిరి చేస్తారు, దురాశలు, మద్యపానములు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన ఇవన్నీ కూడా మంచిగా చెడ్డవా? ఈ చెడ్డవని నువ్వు సమాధి చేస్తేనే కానీ నీ పునరుత్థాన శక్తి రాదు. అందుకే యేసు ప్రభువు వారు తన వస్త్రమును ఎందుకు సమాధిలో వదిలిపెట్టాడంటే మీ పాపములు కూడా మీరు సమాధి చేయండి. మీ పాపములు మీరు సమాధి చేయండి. అందరూ పాపములు విడిచిపెట్టాము, పాపములు విడిచిపెట్టామంటే కానీ విడిచిపెడితే మళ్ళీ నీ దగ్గరకు వస్తుంది. విడిచిపెట్టకు, వాటిని ఏం చేయాలి? సమాధి చేయి. తెలంగాణ భాషలో చెప్పాలి, పొందబెట్టు. మరలా నీ కంటికి కనబడుతుంది. ఒకసారి నువ్వు సమాధి చేసావా? ఈ మద్యపానములు కానీ, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, త్రాగుబోతుల విందులు కానీ, ఎవరి వేషధారణ కానీ, ఎవరి వ్యభిచారం కానీ, దొంగతనము కానీ, కామ వికారము కానీ, మత్సరము కానీ, అవివేకం కానీ, ఇవన్నీ కూడా నీ హృదయంలో ఉన్న చెడ్డవి నువ్వు సమాధి చేస్తే కానీ ఈరోజు ఆ పునరుత్థాన శక్తి నీ దగ్గరికి రాదు. అందుకే యేసయ్య ఒంటిగా తన వస్త్రాలు వదిలిపెట్టలేదండి. లాజరు ఎప్పుడు వదిలిపెట్టాడా? లాజరు లేరుగానే ఆయనతో కూడా వచ్చేసినాయి. ఎందుకు? మళ్ళీ ఆయన చనిపోతాడు, మళ్ళా ఆయన పొందబెడతాడు తెలుసు. కానీ ఇవి రావద్దు. నీ కంటికి ఎప్పుడు కనపడద్దు. నువ్వు దేవుడి నమ్మకం 2 సంవత్సరాలు అయింది, బాధ్యత 2 సంవత్సరాలు అయింది. కొత్తగా దేవుడి నమ్మకం బాగానే ఉంటుంది. 6 నెలల వరకు భలే చేస్తారండి. 6 నెలల వరకు అసలు ఎలా ఉంటామంటే ఇక ముట్టుకుంటే అన్ని మీరు సమాధి చేసామండి, మీ పరిశుద్ధులు అనుకుంటాం. 6 నెలల తర్వాత ఒక్కొక్కటి మళ్ళా బయట తెచ్చుకుంటాం. నా ప్రియ సోదరులు గమనించండి, ఈ పునరుత్థాన శక్తిని మీదకి రావాలంటే పునరుత్థాన శక్తి మనకు అవసరం, జీవించడానికి మనకు అవసరం ఉంటుంది కనుక ఆ శక్తి కావాలంటే మొట్టమొదటి నువ్వేం చేయాలి? నీ చెడ్డవన్నీ కూడా నువ్వేం చేయాలి? సమాధి చేయాలి. నువ్వు సమాధి చేసితే కానీ ఈ పునరుత్థాన శక్తి నీ దగ్గరికి రాదండి. ఈరోజు సమాధి చేయాలి. చేయకపోతే పాస్టర్ నింపిపోతా, బలవంతం తీసుకుని మనం సమాధి చేస్తాం. హల్లెలూయా. మీ క్రియలన్నీ కూడా ఏం కావాలి? సమాధి చేయబడాలి. చివరి మాట చెప్పి ముగిస్తాను. చివరి మాట లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయం 2వ వచనం త్వరగానే. లూకా సువార్త 24:2 సమాధి మీద ఉండిన రాయి దొరికింపబడుట చూసి లోపలికి వెళ్ళింది. ఏమండి? సమాధి మీద ఉన్న రాయి ఏమైందని చెప్పండి. ఏమైంది? ఈ సమాధి మీద ఉన్న రాయి దొర్లింపబడకపోతే పునరుత్థాన శక్తి దగ్గరికి రాదు. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, ఎందుకు దొర్లింపబడిందని. అందుకే ఆదికాండం 30వ అధ్యాయం 32వ అధ్యాయం చదివించారు. ఆదికాండము 32వ అధ్యాయం చదివించారు. అక్కడ యాకోబుకి దేవునికి మధ్యన ఫుల్ ఫైటింగ్ అయింది, బాగా ఫైటింగ్ అయింది. రాత్రంతా పిడుగులాడాడు.
తర్వాత చివరికి దేవుడు ఏం చేశాడంటే, సర్లేరా బాబు నీ పేరు ఏంట్రా అని అడిగాడు. నీ పేరు ఏంట్రా అని అడిగితే, అంటే యాకోబు అని దేవుడు తెలియదా? తెలుసా తెలియదా యాకోబు అని? మరి ఎందుకు అడిగాడు నేను? యాకోబు అని అర్థం ఏంటి? యాకోబు మీద ఒక నింద ఉంది. యాకోబు మీద ఏముందండి? ఒక నింద. ఆ నింద దొరికిపోతేనే కానీ ఇశ్రాయేలు బయటికి, అవునా కదండి? యాకోబు ఆయన మోసగాడు, తండ్రిని మోసం చేశాడు. తండ్రి తల్లి గర్భములోనే ఉన్నప్పుడే తన అన్నని మోసం చేసి నేను ముందుకు రావాలనుకున్నాడు. అప్పుడే మిడమట్టుకు లాగాడు. మనం అప్పుడు రావటే ఉంది శిలువ ఉన్నప్పుడే. తర్వాత పుట్టి పెరిగాడు. పెద్దగైన తర్వాత కూడా చిక్కుడుకాయ కూరకి అన్న జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్నాడు. అక్కడ మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. అలా వెళ్ళి మేనమామ దగ్గరికి వెళ్ళాడు. మరి మేనమామ దగ్గర బుద్ధిగా ఉండడా? మేనమామ పిల్లలు బాగున్నారని వాళ్ళని మోసం చేశాడు. ఏం చేశాడండి? మేనమామ పిల్లలు బాగా అందంగా ఉన్నారు. లేయా రాహేలు, లేయా పెద్దది. ప్రేమించేవాడు పెద్దదాన్ని ప్రేమిస్తాడా, చిన్నదాన్ని ప్రేమిస్తాడా? ఏమండి? పెళ్లి చేసేవాడు పెద్దదాన్ని చేస్తారా, చిన్నదాన్ని చేస్తారా? మన తెలియదా యాకోబుకి? తెలుస్తుంది లేదా? తెలియదా? తెలిసినప్పుడు ఎవరు ప్రేమించినాడు? ఎందుకు ప్రేమించాడు? అబ్బా, అక్కడ కూడా మోసమే, అక్కడ కూడా మోసం చూపులే. ఇంత మోసం చేసి బతికేవాడు చివరికి వచ్చి ఏసేదైనా చెయ్యా నాకు ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలి. ఎలా వస్తాయి? అందుకే ఏసు దేవుడు అడిగాడు, అరే నీ పేరేంట్రా అన్నాడు. అయ్యా నా పేరు యాకోబు అంటే కథం. నీ నోటితో నీవు ఒప్పుకున్నావు నీవు పాపివి అని, నీవు మోసగలవని, నువ్వు నరహంతకుడు, నువ్వు దొంగని అని తన నోటి తను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నక్కనే దేవుడు వదిలిపెట్టాడు. అప్పటిదాకా వారి మీద నింద ఉంది. ఆ నింద ఏమైంది? దొరికిపోయింది. అలాగనే మనకు కూడా నింద ఉంటుంది మన మీద. ఏంటి నింద? అన్నపూర్ణమ్మ గారు మంచి సుజాత గారు వాక్యం బాగా చదువుతారండి. సుజాత వాక్యం బాగా చదువుతారండి. ప్రేమానంద గారు సెక్రటరీ చాలా సంవత్సరాలు పనిచేసాడండి. మంచోడండి. అసలు దేవుడు ఏది ఆశించాడండి. బాగా మంచోడే. కానీ ఎందుకో కఠినంగా ఉంటాడండి. ఎందుకో కఠినంగా ఉంటాడండి. ఆయన ప్రేమ కనపడదండి. మనలో చాలా మంచోళ్ళే, అంత మంచోళ్ళే. కానీ వాళ్ళకు నింద ఉంటుంది. ఏంటి నిందంటే, ఇక్కడ మాటలు అక్కడే, అక్కడ మాటలు ఇక్కడ, ఇది ఒక నింద ఉంటుంది. బాగా మంచోళ్ళే. ఎందుకో అప్పుడప్పుడు కయాలు పెడుతుందండి. పోలేండి ఆయనతో మనం ఎందుకు మాట్లాడతాం? ఆ బ్రదర్తో ఎందుకు మాట్లాడుతుంది? ఆ బ్రదర్తో మాట్లాడడం నోట్లో నోరు పెట్టడమే అది వద్దండి. ఎందుకు పోనీ అంటారు. అంటే వాళ్ళ మీద ఏమున్నట్టు? ఏదో ఒక నింద, పేరు తగ్గట్టుగానే నీ మీద ఏదో ఒక నింద ఉంది. నువ్వు ఇలాంటి దానివి, నువ్వు ఇలాంటి వాడివి, మీరు ఇలాంటి కలిగిన వాళ్ళు, మీ సమాజంలో ఇలాగ ఒక పేరు ఉంది. అది తొలగిపోవాలి. ఈరోజు అది తొలగిపోవాలి. మీ మీద ఉన్నటువంటి నేనే పాడబడాలి, నేనే మైక్ ఇవ్వాలి, నేను తప్ప ఎవరు ముందు రావద్దు అనేటువంటి నింద మంది ఎక్కడ ఉంటారు. ఎప్పటికీ నేనే ఉండాలి, సెక్రటరీగా, ప్రెసిడెంట్గా నేనే ఉండాలి, కాపరిగా నేనే ఉండాలి అనేటువంటి నింద మనకు ఉండాలి. ఇదేం కావాలండి? దొరికిపోవాలి. ఎవరు బాగా ఉన్నారండి, వాళ్ళకు పిచ్చి ఏ పురుషుల శివ పిచ్చేయండి. వారికి మంచోడే. ఆదివారం ఇప్పటి వరకు 300 ఎన్ని వారాలండి సంవత్సరానికి? 52 వారాలు. 52 వారాలు ఏ ఒక్కసారి కూడా నా కొడుకు గుడి తప్పడండి. కానీ 52 సినిమాలు చూస్తారన్నాడు. కొత్త సినిమా వచ్చిందంటే ఏది వదిలిపెట్టాడు అన్నాడు. అచ్చు అంటే అల్మోతున్నాడు. స్టెప్ ఆయన ఎత్తాడండి మావాడు. మరి ఎత్తాడండి మావాడ. స్టెప్ కూడా ఆయన వేస్తాడు, డ్యాన్స్ ఆయన ఎత్తాడు. ఈ నింద చూసారండి. అదేం కావాలి? అది దొరికిపోతుంది కానీ పునరుద్ధాన శక్తి మన దగ్గరికి రాదు. కయ్యాలు పెట్టే గుణము నీకుంది, వాళ్ళకి వీళ్ళకి జనాలు పెట్టే గుణము నీకుంది. లేకపోతే చూసి ఓరలేని గుణం ఒకటి నీకు ఉంటుంది. చూసామండి, ఈ చూసి చూడని గుణం ఏదైతే ఉందో, చూసి ఓరలేని గుణం ఏదైతే ఉందో, కళ్ళు ఎవరైనా చేసుకునే గుణం ఏదైతే ఉందో, ఇది నీ మీద ఉంది. ఈరోజు దాన్ని ఏం కావాలి? అన్నపూర్ణం ప్రతిచుందామా? పాపం అన్నపూర్ణం చూడాలి. అమాయకులు కానీ పాపం కళ్యాణం చేసుకుంటారండి. అన్నింది ఏం కావాలి? చాలా మీరు ఏమనుకోకండి, జస్ట్ జోకు మీ పేరు వచ్చారు. తర్వాత తిరుపతి లోపల నాకేమో ఇబ్బందులు చెప్పేసి ఆయన వెళ్ళాలి. సో కనుక ఈరోజు పునరుత్థాన శక్తి మీదకి రావాలంటే నీ మీద ఉన్న నింద, సమాజంలో ఉన్న నింద, ఈ పులుకు జీవిస్తున్నప్పుడు ఇరుపురు అని నీకు పేరు పెట్టారు, అదేం కావాలి? తొలిగిపోవాలి. అప్పుడే ఈ పునరుత్థాన శక్తి నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పునరుత్థాన శక్తి కాలంలో మొట్టమొదటి నీకేం కావాలి? ఈరోజు పునరుత్థాన శక్తి కాలం 3 చెప్పాను. ఒకటండి
యేసు అక్కడ లేడు, ఎక్కడున్నాడు? చెప్పండి, యేసు అక్కడ లేడు, ఎక్కడున్నాడు? యేసు మీ హృదయంలో యేసు ఉన్నాడంటే మీదికి ఏమొచ్చినట్లు? పునరుత్థానపు శక్తి. రెండవది ఏం చెప్పారు? సమాధి. రెండోది ఏంటండి? సమాధి. అంటే నువ్వేం సమాధి చేయాలి? యేసయ్య నీ పాప వస్త్రాలను సమాధి చేశాడు, కానీ నువ్వు చేయవలసిన సమాధివి కంటికి కనపడే నీకు సమాధి ఉన్నాయి చూశాను లోపల, అవి ఏం చేయాలి? ఈరోజు నువ్వు సమాధి. ఆ సమాధి చేస్తే కానీ నీకు పునరుత్థానం శక్తి రాదు. మూడవది నీ మీద ఉన్న తొలిపోవాలి, నీ మీద ఉన్న రాయి తొలిపోవాలి. అప్పుడు యాకోబు ఆశీర్వదించబడినప్పుడు మనమందరం కూడా అలాగే ఆశీర్వదించబడదు కాక. దానికి ప్రార్థన చేసుకుందాం. మన తలలో వచ్చండి, కలుపుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పునరుత్థానం యొక్క శక్తి ఈరోజు నీకు నాకు మాకందరికీ కావాలనుకున్నారా? ప్రభువు యేసుక్రీస్తు సమాధిలో నుంచి లేచాడు. ఆయన ఎందుకు లేచాడు? దేనికోసం లేచాడు? ఈరోజు దేవునితో మాట్లాడిన మాటను బట్టి ఒక్కసారి ఆలోచన చేసుకొని నిన్ను కానీ అవును ప్రభువా, ఈరోజు నుంచి నువ్వు నా హృదయంలో ఉండాలి. నువ్వు లేచింది నా కోసం. సమాధిలో ఉండడానికి నువ్వు నడువు కాదు, నా హృదయంలో ఉండు ప్రభువా. నీ శక్తి నాకు అవసరం. ఈ శక్తి శారీరకంగా జీవించడానికి, శారీరకంగా బ్రతకడానికి, శారీరకంగా ప్రభువా నేను కలిగి ఉండడానికి నీ శక్తి నాకు అవసరము. శరీర సంబంధమైన రోగములు, శరీర సంబంధమైన వ్యాధులు, దయ్యపు కార్యాలని ఓడించడానికి నీ శక్తి నాకు అవసరం ప్రభువా. నీవు నాలో ఉంటేనే ఇవన్నీ నేను చేయించగలను ప్రభువా అని ఒక తీర్మానం చేసుకో. అంత మాత్రమే కాదు ప్రభా, నా వస్త్రాలు మాత్రమే నువ్వు సమాధి చేసావు, కానీ నా లోపల ఉండేటివి ఈరోజు నేను సమాధి చేస్తున్నా. నా లోపల ఉండేవి ఈరోజు నేను సమాధి చేస్తున్నా. అవి సమాధి చేసినప్పుడే ప్రభా నీ శక్తి నా మీదకి వస్తుంది. ఆ తర్వాత ప్రభా మంచివారులాగానే ఉన్నాను, కానీ నాకు తెలియకుండా నా మీద ఒక నింద ఉంది. అందరికీ మంచివారు అనుకుంటున్నాను, కానీ నా మాటలు బట్టి, నా ఖరీదును బట్టి, నేను చేసే పనులను బట్టి నా మీద ఒక నింద ఉంది. చీ, వాళ్ళు ఇలాంటి వాళ్ళండి, వాళ్ళు అలాంటి వాళ్ళండి, వాళ్ళు ఇట్లండి, వాళ్ళు అట్లండి అని ఒక నింద నా మీద ఉంది ప్రభువా. ఈరోజు అది కూడా యాకోబుకు దొరికిపోయినట్లుగా నా మీద కూడా దొరికిపోను గాక. నీ పునరుత్థాన శక్తి నాకు కావాలి ప్రభాని. నిన్ను నువ్వు అని ఒక తీర్మానం చేసుకోండి. దేవుని ప్రియ సంగమా, దేవుని దాసుల ద్వారా